ఓం నమో నారాయణాయ నమః. ఇవాళ మనందరికీ పనికొచ్చేటువంటి మనం చేయాల్సిన విషయం గురించి మాట్లాడుకుందాం. మన దేశంలో ప్రతి పనికి వెనక పూర్వీకులు ఒక నిబద్ధమైన విషయాన్ని ఊహించే చేశారు. ఏది అనవసరంగా చేయలేదండి. ఆ పని వలన జరిగే మంచి అందరికీ ఉపయోగపడేలానే చేశారు. అలాగే కొన్ని పనుల వెనుక అద్భుతమైన సైన్స్ కూడా దాగి ఉంది. ఆ పని చేయడం వల్ల సైంటిఫిక్ లాభాలు మనకి చేకూరుతుంటాయి. మనం భోజనం స్పూన్తోనో ఫోర్కుతోనో కాకుండా చేతితో చేయటం వల్ల చాలా లాభాలు. ఈ తరానికి తెలియదు అనుకోండి, అదేదో ఫ్యాషన్ అనుకుని తింటూ ఉంటారు. కానీ అసలు చేత్తో భోజనం చేయటం వల్ల మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ గా మనకు లభించేటువంటి ఉపయోగాలు ఏమిటి అనేది వాళ్ళు చూద్దాం. చేతితో ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరంలోని నరాలు మన మెదడుకి సిగ్నల్స్ ని పంపిస్తాయి. చేతి స్పర్శ వలన శరీరానికి బలం చేకూరుతుంది. చేతికి ఆహారం తాకగానే ఆహారం తీసుకుంటున్నాం అన్న విషయం మెదడు మన పొట్టకు సంకేతం ఇస్తుంది. అలా సంకేతం ఇవ్వగానే జీర్ణ రసాలు ఎంజైమ్లు వరుసగా రిలీజ్ అవటమే కాక మన జీర్ణశక్తిలో ఇదో భాగంగా మొదలై ఆ వ్యవహారం అంతా కూడా మొదలైపోతూ ఉంటుంది. ఇక చేతి వేళ్లతో ఆహారం తీసుకోవటం వల్ల దానికి కూడా గొప్ప ప్రయోజనం ఉంది. వేళ్లు పెదాలకి తాకగానే నోటిలో లాలాజలం ఊరుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మన భారతీయ వంటకాల్లో ఎక్కువగా నూనె ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువ నూనెతో తయారు చేసిన ఆహారాన్ని స్పూన్లు ఫోర్కులతో తినటం వలన ప్రతిచర్య జరిగి వాటి రుచి పోతుంది. అంటే ఏమిటి, వాటికి అన్ని అంటుకుంటాయి. అవి ఏ లోహాలతో చేస్తారో అవి ఇవి కలిపి చివరికి లోపలికి వెళ్ళి ఒక విషంగా తయారవుతుంది. అంచేత వాటితో తింటాం అనవసరం. అలాగే ప్లాస్టిక్ స్పూన్లు, అల్యూమినియం స్పూన్లు, వీటితో వేడి పదార్థాలను తినటం వల్ల కూడా ఆ వేడికి అవన్నీ కొద్ది కొద్దిగా కరిగిపోతాయి. అలా కరిగినవి ఆహారంలో కలిసి మన పొట్టలో ఏరి విషంగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవాలండి. ఆహారాన్ని ప్లాస్టిక్ ప్లేట్లలో కాకుండా రాగి పళ్ళాల్లో తింటాం అనేది కూడా మరో గొప్ప విషయం. ఎందుకంటే ఏది అనవసరంగా పెట్టేది, ఒక లోహం ఎందుకు పెట్టారు అంటే అది కరెక్ట్గా మన ఆరోగ్యానికి సహకరించేదిగా ఉంటుంది. కాబట్టి పురాణాల ప్రకారం చేతికి ఉండే ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. చాలా లోతైన విషయం అంటే అందరు తెలుసుకోవాలి. మన బొటన వేలుందే అగ్నితత్వానికి, చూపుడు వేలు వాయుతత్వానికి, మధ్య వేలు ఆకాశతత్వానికి, ఉంగరపు వేలు భూతత్వానికి, చిటికెన వేలు జలతత్వానికి. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలి జీవశక్తి ఉత్తేజితం అయ్యేటట్టు చేస్తాయి. అది అసలు సంగతి. అందుకనే 5 వేళ్లతో హాయిగా కలుపుకుని భోజనం చేయటం అనేది అందరికీ చాలా అవసరం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలి జీవశక్తి ఉత్తేజితం కావటానికి ఇది ఒక గొప్ప విషయంగా మనకి పనికొస్తుంటుంది. కాబట్టి అందరూ కూడా హాయిగా భగవంతుడి చేత్తో ఒక అమ్మగా కలుపు తింటం మంచిదండి. అది సంగతి. ఓం నమః శివాయ.